Welcome to RVTV Breaking News. Stay informed with rajadhanivartalu.com. సంస్కరణలు కానీ విజయాలు ఎందుకంటే గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో 5 సంవత్సరాల వ్యవస్థలన్నీ కూడా విధ్వంసం చేశారు. అన్ని వ్యవస్థలను కూడా దోపిడీకి ఉపయోగించుకున్నారు. అందుకని కూటమి ప్రభుత్వం ముఖ్యంగా మైనింగ్ దాన్ని లాస్ట్ 5 సంవత్సరాల టైంలో ఇంత అస్తవ్యస్తం చేశారు. ప్రభుత్వ ఆదాయాన్ని కట్టుకొట్టారు. ఉన్నటువంటి ఎవరైతే లీజ్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళని భయభ్రాంతులు గురి చేశారు. గణనీయంగా రాష్ట్ర ఆదాయం పూర్తిగా పెరిగింది. అందుకనే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినట్టే మేము బహిష్కరణ తీసేసి 1924 మధ్యలో దగ్గర 19,137 కోట్ల రూపాయల నష్టం జరిగింది అని చెప్పి ఆ రోజు ఒక శ్వేత పత్రాన్ని విడుదల చేశాం. ప్రధానంగా ఎందుకంటే 2014-19లో వృద్ధి రేటు 24% ఉంటే 2019-24లో 7% వృద్ధి రేటు పడిపోయింది. దానివల్ల దగ్గర 2,423 కోట్లు నష్టం జరిగింది. ఇవన్నీ కూడా ఆదాయంలో ఒక సంవత్సరం 18-19లోనే ఇలా చూసుకున్నట్టు మొత్తం 5 సంవత్సరాల్లో 19,130 కోట్లు మనకి రాష్ట్రం ఆదాయం పెరుగుతుంది. ప్రధానంగా కొన్ని వ్యవస్థను వాళ్ళ చేతిలో తెచ్చుకోవడానికి చేస్తున్నటువంటి దాంట్లో ఇసుక కూడా ఒక పాత్ర ఉంది. శాండ్లో కూడా విపరీతంగా దోపిడీ చేసినటువంటి సందర్భాలు ముఖ్యంగా అప్లికేషన్ సిస్టమ్, ఎందుకంటే కొన్ని సిస్టంలో కూడా మార్పులు తీసుకొచ్చారు. అప్లికేషన్ సిస్టమ్ ఉంటే దాన్ని ఒకసారిగా తీసేయడం వల్ల 6,000 పైగా మైనర్ మినరల్ లీజ్ అని కూడా దరఖాస్తుదారులను మొత్తం కూడా క్యాన్సిల్ చేశారు. చేసి ఆప్షన్ సిస్టమ్ తీసుకొచ్చారు. ఈ ఆప్షన్ సిస్టమ్ తీసుకురావడం వల్ల మరి చాలా మంది అప్లై చేసుకున్నట్టు కూడా భయపడే పరిస్థితి తీసుకొచ్చారు. ఈ ఆప్షన్ సిస్టమ్ లో కొత్తగా ఎవరైనా ఎక్స్పోర్ట్ చేసుకున్నా, ఎవరైనా అక్కడ ఐడెంటిఫై చేసుకున్నా వాళ్ళ వసూలు రావాలని భయంతో కనీసం అప్లికేషన్ వేయకుండా వాళ్ళు ఆప్షన్ సిస్టమ్ ఫాలో అవ్వకుండా రావడం జరిగింది. దానివల్ల గణనీయంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదాయంలో జరుగుతుంది. అందుకనే మేనేజ్మెంట్ పాలసీ తీసుకొచ్చాం 2020. ఏపీ మేనేజ్మెంట్ పాలసీలో ఏదైతే సేమ్ లెవెల్ ఫీజెస్ అది ఉంది వాళ్ళు వసూలు చేశారు. కన్సిడరేషన్ ఫీజ్ అని, సేమ్ లెవెల్ ఫీజ్ అని, వీటన్నిటి కూడా 50% నుంచి 100% తగ్గించాం. దానివల్ల తగ్గింది. వాళ్ళు తీసుకున్న నిర్ణయాల వల్ల ఆ కన్సిడరేషన్ ఫీజెస్ అన్ని కూడా అడిషనల్ అవడం వల్ల ఆదాయం పడిపోయింది. అట్లాగే ప్రీమియం వార్షిక గణనకి సంబంధించి 10 times నుంచి 5 times కి తగ్గించాం. తగ్గించడం వల్ల వాళ్ళు కూడా కొంత విసులుబాటు వచ్చి వాళ్ళు కూడా యాక్టివ్గా చేయడానికి ముందుకు వచ్చారు. అలాగే కొత్త నిధుల కాల పరిమితి 20 years నుంచి 30 years కి పెంచాం. రెన్యువల్ పీరియడ్ కూడా 10 years నుంచి 20 years కి రెన్యువల్ పీరియడ్ కూడా పెంచాం. అలాగే అప్లికేషన్ సిస్టమ్ మళ్ళీ మనం తీసుకొచ్చాం. ఆప్షన్ సిస్టమ్ నుంచి అప్లికేషన్ సిస్టమ్ తీసుకొచ్చాం. బిల్డింగ్ మెటీరియల్ కానీ గ్రానైట్ సంబంధించి కానీ మళ్ళీ ఈ అప్లికేషన్ సిస్టమ్ తీసుకోవడం వల్ల ఇవాళ పెద్ద ఎత్తున మనకు వస్తా ఉన్నారు. ఈ మేనేజ్మెంట్ పాలసీలో కూడా మనం ఇండస్ట్రియల్ మినరల్స్ కి మినహాయించి ఇండస్ట్రియల్ మినరల్స్ ని డెవలప్మెంట్ కానీ, సిలికా కానీ, స్టీల్ కానీ, క్లే ఇలాంటి వీటిని కూడా కొద్దిగా సపరేట్ చేసి వాటి నుంచి అదనంగా మనకు ఆదాయం వచ్చే విధంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అలాగే 1 time సెటిల్మెంట్స్ కూడా చేసి 10 times నుంచి 2 times తగ్గించాం. ఏదైతే సెంట్రల్ ఫీజ్ లాస్ట్ గవర్నమెంట్ వాళ్ళు భారంగా చేశారో అవన్నీ కూడా తగ్గించుకోవడం జరిగింది. అట్లాగే కొన్ని నిర్ణయాల కారణంగా దగ్గర 1,391 దరఖాస్తులు వచ్చింది. ఈ 2 years లో కొత్త నిధులు కూడా 7 జరిగింది.
172 కోట్ల ఆ లీజుల రూపాయలు మనకి వచ్చినాయి. 5 సంవత్సరాలతో పోలిస్తే 262% ఇంక్రీజ్ వచ్చింది, గ్రోత్ వచ్చింది. గత 2 సంవత్సరాల్లో 450 లీజులు మనం వాళ్ళకి మంజూరు చేయడం జరిగింది. 3,00,000 రూపాయలు మనం ఎల్ఓఎల్ కూడా ఇచ్చాము. అలాగే మేజర్ బిల్డర్స్ లో కూడా ఇవాళ కొత్త ఐడెంటిఫై చేసుకోవడం, 21 ఖరీదు బ్లాక్లు, 11 మైనింగ్, 10 కాంపోజిట్ లైసెన్స్లు మనం ఆక్షన్ పెట్టాం. గవర్నమెంట్ ఆక్షన్లో ఇవన్నీ కూడా ఆక్షన్ చేయడం వల్ల మైన్స్ అండ్ మినరల్స్ డెవలప్మెంట్ అండ్ రెగ్యులేషన్ చట్ట ప్రకారం ఇవ్వాలని చేశాం. తర్వాత ఆర్థిక సంవత్సరం అధిక వేలం నిర్వహించడం రికార్డు. ఇది ఒక రికార్డు ఉంటుంది. ఇప్పుడు వరకు జరిగినటువంటి 21 ఆక్షన్స్ చేయడం అనేది రికార్డు. అట్లా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఒక మన స్టేట్ చాలా అద్భుతంగా చేశారంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా మనకి మరి 25-26 లో 5.8% గ్రోత్ తీసుకొచ్చాం. 75 crores వసూలు దీంట్లో. అంటే లైమ్ స్టోన్ బ్లాక్స్ కానీ అలాగే ఐరన్ ఓర్ కానీ ఇప్పుడు కొత్తగా చాలా మంది మల్టీనేషనల్ కంపెనీస్ కూడా వచ్చినాయి. JSWCs కానీ, వేదాంత, హిందుస్థాన్ జీన్స్, అంబుజా సిమెంట్స్, శ్రీ సిమెంట్స్, దాల్మియా, JK సిమెంట్స్, విఎన్ఆర్ మినరల్స్ అని జాతీయ స్థాయిలో ఏపీలో పెట్టుబడులు ఎందుకు ముందుకు వచ్చారు. వాళ్ళందరూ కూడా వాళ్ళు స్టీల్ ఫ్యాక్టరీస్ పెడతా ఉన్నారు. అట్లాగే ఈ ఐరన్ ఓర్కి సంబంధించి కాంపోజిట్ లైసెన్స్ కూడా JSWC లక్ష్మణపల్లి నార్త్, అద్దెంకులపాలెం, లక్ష్మణపల్లి సౌత్ వెస్ట్ మైనింగ్, శివాపురం, ఆర్కేఎఫ్ రిసోర్స్, ఎర్రకొండ, అట్లాగే కొత్తగా ఓపెనింగ్స్ కూడా కొన్ని ఐరన్ ఓర్ మనకు వస్తా ఉంది. వాళ్ళు కూడా ఆప్షన్స్ లో బాగా జరిగింది. మనం కూడా అయ్యి అవన్నీ కూడా కొన్ని ఎలా ముందుకు వెళ్ళాలని ప్లాన్ చేస్తున్నాం. ఇవన్నీ కూడా కోఆర్డినేట్ చేయడానికి ఒక కమిటీ కూడా ఇస్తున్నాం. కోఆర్డినేషన్ కమిటీ కూడా ఏర్పాటు చేస్తున్నాం. సిఎస్ గారి నాయకత్వంలో చీఫ్ సెక్రటరీ గారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎప్పటికప్పుడు దీన్ని పర్యవేక్షణ చేస్తా ఉన్నారు. ఇవన్నీ కూడా ఒక పక్క చేస్తూ మనం చూసాం శాండ్ పాలసీ కూడా. ఎందుకంటే 2016 శాండ్ పాలసీ, ఫ్రీ శాండ్ పాలసీ తీసుకున్నాం. 19 వరకు ఈ పాలసీ చాలా అద్భుతంగా నడిచింది. పేదవాడికి, సామాన్యుడు కూడా అతి తక్కువ వారికే శాండ్ అందించాం. ఆ రోజు బిల్డింగ్ యాక్టివిటీ కూడా చాలా పెద్ద ఎత్తున అభివృద్ధింది. కానీ లాస్ట్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లో వాళ్ళు కొన్ని ప్రైవేట్ సంస్థలకి, జేపీ వెంచర్స్ లిమిటెడ్ వారికి, అలాగే GCKC అని చెప్పి, రెగ్యులర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అని చెప్పి వాళ్ళకి ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. రాష్ట్రంలో ఉన్నటువంటి శాండ్ ని 475 రూపాయలు అన్ని ఫిక్స్ చేసి, డీసిల్టేషన్ పాయింట్స్ లో అయితే 625 పెట్టి వసూలు చేశారు. ఇది కాకుండా అదనంగా కూడా వాళ్ళు వసూలు చేయడం జరిగింది. దగ్గర 6,940 కోట్లు ఈ అదనపు భారాన్ని ప్రజల మీద వేశారు ఆ రోజు. దీనికి తోడు ఏం చేశారంటే పర్యావరణ అనుమతులు లేవకుండా చేశారు. అక్కడెక్కడ పరిమాణం చేశారు. ఏదైతే డర్త్ కూడా మెయింటైన్ చేయకుండా డర్త్ కూడా ఎన్నికలుగా చేసి అది క్లీన్ క్రిమినల్ కూడా ఎన్జిటీలో కూడా కొన్ని కేసులు కానీ ఆ రోజు దాదాపు 15 కోట్లు జరిమానా కూడా వేశారు. సుప్రీంకోర్టు కూడా ఇది ఎంత కూడా ఇల్లీగల్గా జరుగుతుంది, అక్రమ అవకాశాలు జరుగుతున్నాయని చెప్పి సుప్రీంకోర్టు కూడా క్లియర్ గా చెప్పడం కూడా జరిగింది. 2024లో దాన్ని గవర్నమెంట్ వచ్చిన మేము స్వాగతం చేసిన తర్వాత ఒక శాండ్ పాలసీ కూడా తీసుకున్నాం. ఈ శాండ్ పాలసీ తీసుకుని ఫ్రీ శాండ్ పాలసీ ఇవాళ రాష్ట్రం అంతా కూడా ఈ ఫ్రీ శాండ్ పాలసీని అమలు చేస్తున్నాం. ఏదైతే వీళ్ళు గతంలో చేసినటువంటి దాని మీద వచ్చిన వెంటనే అవన్నీ కూడా డీటెయిల్స్ తీసుకున్న తర్వాత ఏసీబీ కేసెస్ ఎఫ్ఐఆర్ నమోదైంది. అలాగే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కూడా దీంట్లో దర్యాప్తు ప్రారంభించారు. ఈ దానికి సంబంధించి దగ్గర 3,000
ఇది ఇవన్నీ కూడా మన శాటిలైట్ ద్వారా మొత్తం తెప్పించిన దాని మీద 3,891 కోట్లు డిమాండ్ చేయడం జరిగింది. దగ్గర 5,8,47,832 మెట్రిక్ టన్నుల శాండ్ని అక్రమంగా వీళ్ళు తరలించారనేది ప్రాథమికంగా మనకు వచ్చిందని కూడా ఇప్పుడు ఈ కేసెస్ అన్ని కూడా ముఖ్యమైనటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు మన శాండ్ పాలసీలో సిఎల్ఆర్ తీసాం, డిఎంఎఫ్ తీసేసాం, మెరిట్ తీసేసాం. దీనివల్ల ఫ్రీగా ఎక్కడ దొరికితే అక్కడ, అంటే అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో వాళ్ళని తీసుకెళ్ళచ్చు. ఒకవేళ వాళ్ళు తీసుకెళ్ళకపోతే డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆధ్వర్యంలో ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి, అన్ని ఒక 5 డిపార్ట్మెంట్స్ కలిపి ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి వాళ్ళ ద్వారా ఫ్రీగా శాండ్, అంటే దాదాపు 25 to 55% రేట్ తగ్గింది. ఓన్లీ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్, అక్కడ ఎక్స్కవేషన్, లోడింగ్ మాత్రం వాళ్ళు వసూలు చేసుకునే విధంగా అవన్నీ కూడా జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. అవన్నీ కూడా CCTV కానీ, GPS సిస్టమ్ కానీ, వెహికల్ ట్రాకింగ్ కానీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేశాం. 2024 జూలై నుంచి మే వరకు ఇప్పటికి 1,91,80,793 మెట్రిక్ టన్నుల శాండ్ ఫ్రీగా అందించడం జరిగింది. అలాగే వర్షాకాలానికి సంబంధించి ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా మరి స్టాక్స్ కూడా పెట్టాం. 2025-26లో మనకి 89.42 లక్షల మెట్రిక్ టన్నులు సరఫరా చేయడం జరిగింది. 419 కేంద్రాల్లో 4,45,000 డిస్పాచ్ చేశాం. ఈ 2026-27 సంవత్సరానికి సంబంధించి కూడా 238 స్టాక్ యార్డ్ ఏర్పాటు చేశాం. 64 లక్షల మెట్రిక్ టన్నులు. ఎందుకంటే మాన్సూన్ సీజన్లో అక్కడ ఈక్వెస్ట్ లో శాండ్ తీయడం ఉంది కాబట్టి స్టాక్స్ పాయింట్ పెట్టి స్టాక్ పాయింట్స్ లో నిల్వ పెట్టడం జరిగింది. వాటి నుంచి వాళ్ళందరూ కూడా శాండ్ అందించడం జరుగుతుంది. అదే లాస్ట్ 5 years లో వాళ్ళ టైంలో చేసినటువంటి సిండికేట్స్ ఫామ్ చేశారు. ఎలా అయితే శాండ్ ని వాళ్ళు డిస్కస్ చేస్తున్నారు, మిగతా కొన్ని మెంబర్స్ కి సంబంధించినటువంటి మైనింగ్ యూజెస్ ని హస్తగతం చేసుకోవడం కానీ, ముఖ్యంగా 2023 సంవత్సరంలో క్వాలిటీకి బాగా డిమాండ్ వచ్చింది. సిలికా శాండ్ క్వాలిటీకి సంబంధించి ఆ ప్రాంతాల్లో మొత్తం కూడా వాళ్ళు హస్తగతం చేసుకుని వేరే సిలికా శాండ్ మాత్రం అక్కడ నియోజించారు. రామన్ ఎంటర్ప్రైజెస్ అని చెప్పి వాళ్ళు బదిలీ చేసి 20 మాత్రమే బదిలీ చేసి అక్కడ దోపిడీ చేశారు. అప్పుడు వరకు OMDPS సిస్టమ్ ద్వారా మొత్తం కూడా ఈ పబ్లిక్స్ కానీ ఏ విధంగా లీజులు తీసుకోవాలన్నా కూడా ఇంకా అవన్నీ కూడా ఐడియాలను కూడా బ్లాక్ చేసి ఆ రకంగా మార్కెట్ ని వాళ్ళు పుస్తకం చేసుకోవడం జరిగింది. దాదాపు 240 లీజులు బదిలీ జరిగింది మొత్తం ఎక్కడైనా. ఈ 240 లీజులు బాగా భయపెట్టి వాళ్ళ మీద అధికారులను పంపించడం, వాళ్ళని దౌర్జన్యం చేయడం, వాళ్ళు మాట్లాడితే పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి మన యొక్క అనుమతి జిల్లా తీసుకెళ్ళి చెప్తాను చట్టాలు తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్ భయపెట్టి వాళ్ళు వీళ్ళు బదిలీ చేస్తున్నారు. ఇట్లా ఒక ఉదాహరణ కూడా పంపిస్తాను. MSP గ్రామర్ శ్రీకాకుళం సుమారుగా 215 కోట్లు చేస్తారు ఆయన. ఆ తర్వాత లీజ్ సర్వే చేసుకుని తర్వాత ఆ ఫైన్ డిమాండ్ వచ్చేసారు. అంటే వాళ్ళు చేసినటువంటి విధానానికి ఒక ఉదాహరణ చెప్తాను. అలాగే ఈస్ట్ గోదావరిలో ల్యాబొరేటరీకి సంబంధించి అవి కూడా కొన్ని వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు. దానివల్ల సిమెంట్ ఫ్యాక్టరీస్ కి చాలా ఇబ్బంది వచ్చి పక్క రాష్ట్రాలకి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అలాగే ప్రకాశం డిస్ట్రిక్ట్ లో 154 డ్రైనేజ్ 23 కేసులకి 614 కోట్లు డిమాండ్ వచ్చింది. ఇవన్నీ కూడా చేసినటువంటి విధానం. చిత్తూరు జిల్లాలో కూడా శ్రీ వెంకట సాయి 245 కోట్లు డిమాండ్. వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఇష్టం. చివరికి మన మినిస్టర్ దుర్గపేట రవికుమార్ గారి దాని మీద కూడా 300 కోట్లు డిమాండ్ చేశారు. కొంతమంది కోర్టుకి వెళ్ళి కోర్టుకి ఇచ్చి ఆపుకోవడం జరిగింది. అంటే అవన్నీ కూడా వాళ్ళు హస్తగతం చేసుకోవడానికి ప్రయత్నం చేశారు. బయట వాళ్ళు సరెండర్ అయిపోయారు.
కొద్దిగా సంవత్సరం వాళ్ళు వాళ్ళకి నిలబెట్టుకున్న కోర్టుకి వెళ్ళి ఆ రకంగా మైనింగ్ వ్యవస్థ మొత్తం కూడా సర్వనాశనం చేశారు. అందుకని మన ప్రభుత్వం వచ్చిన వెంటనే క్వాలిటీ కానీ సిల్కా శాండ్ కానీ అన్నీ కూడా శాఖాపరమైనటువంటి డిపార్ట్మెంటల్ ఎంక్వైరీస్ కలిగినాయి. ఆ డిపార్ట్మెంటల్ ఎంక్వైరీస్ లో మొత్తం కూడా చూసాం. డిస్పాచ్ కానీ అవన్నీ కూడా ఆపేసి ఎండిఎస్ కానీ అన్ని టోటల్ చూసి డిజిపిఎస్ సర్వే చేసి వాళ్ళకి కొన్ని డైరెక్షన్స్ కూడా ఇచ్చాం. జిపిఎస్ సిస్టమ్ ఇవన్నీ కూడా పెట్టుకునే విధంగా సీసీటీవీ కెమెరాలన్నీ కూడా వాళ్ళు పెట్టుకునే విధంగా అన్ని కూడా ఎక్కడ ఇల్లీగల్ అయినటువంటి యూఎస్ కొన్నింటిని పర్మిషన్స్ ఇచ్చి మళ్ళీ వాళ్ళ తీసుకొచ్చాం. అందులో పరిశ్రమ రాకూడదు. అలాగే పార్టీకి సంబంధించి కూడా 29 రీజన్కి 222 ఎన్డీఆర్ సంబంధించి డ్యూరేషన్స్ ఉంటే వాళ్ళు అవన్నీ కూడా కరెక్ట్ చేయడం జరిగింది. ఇదే రకంగా అన్ని రీజన్లోనూ ఎక్కడైనా అకౌంట్ అవకాశాలు చేస్తారు వన్ టైం సెటిల్మెంట్ లాగా మనం తీసి వాళ్ళకి ఉన్నటువంటి ఇబ్బందులను చేసి గవర్నమెంట్ కావాల్సిన గవర్నమెంట్ కట్టించి మనం అన్నీ కూడా ఆపరేషన్లో తీసుకురావడం వల్ల ఇవాళ అలాగే ఓటీఎస్ వన్ టైం సెటిల్మెంట్ చేయడం కానీ 10 times దాన్ని 2 times తగ్గించడం దాన్ని మీకు చెప్పినట్టు కానీ అట్లాగే కొత్తగా 4 దశలో 226 అప్లికేషన్స్ కూడా స్వీకరించడం జరిగింది. ఏదైతే ప్లేస్ చేసినటువంటి అన్ని కూడా తిరిగి మళ్ళీ కార్యకలాపాలు స్టార్ట్ చేశాం. అంటే ఒక కొత్త గవర్నమెంట్ ఆదాయంతో పాటు ఇండస్ట్రీ కూడా ఎక్కడ సఫర్ కాకూడదు అనేది దీని ఒక సిస్టమ్. అందుకే టోటల్ ఇప్పుడు ఆన్లైన్ మొబైల్ ఎంప్లాయీ ప్రాసెసింగ్ సిస్టమ్ తీసుకొచ్చాము చేస్తున్నాం. దానివల్ల ఏంటంటే టోటల్ ఆన్లైన్ లో పర్మిట్స్ ఇవ్వడం కానీ వాళ్ళకి టోటల్ సేమ్ విధంగా ఆన్లైన్ లో పేమెంట్ చేస్తున్న విధంగా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే ఆటోమేటిక్ నెంబర్ ప్లేట్ రికగ్నైజేషన్ కూడా పెట్టాం. కెమెరాలు ఏదైతే వెహికల్స్ ని ట్రాన్స్ఫర్ అవుతారో అవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సంబంధించి డ్రోన్ ఆధారిత గనుల పర్యవేక్షణ ఏఐ సిస్టమ్ సంబంధించి కూడా ఒక సబ్జెక్ట్ పర్యవేక్షణ వాహనాల ట్రాకింగ్ ఇవన్నీ సంబంధించి ఐఐటి దంబాల్ చెందినటువంటి టెక్స్టింగ్ ఫౌండేషన్ తో ఒక త్రైపాక్షిక అవగాహన ఒప్పందం చేసుకుని ఎన్రోల్ చేసుకున్నాం. ఈ ఎన్రోల్లో మనకు కావాల్సినటువంటి టెక్నాలజీకి సంబంధించి టోటల్ ఇదంతా పర్యవేక్షణ చేయడానికి సంబంధించి కూడా ఇవన్నీ కూడా తీసుకురావడం కూడా జరిగింది. ఎప్పటికప్పుడు డ్రోన్ డేటా తీసుకోవడం, సమాచారం శాస్త్రీయ డేటా అన్నింటినీ కూడా సమన్వయం చేసి అక్రమ మైనింగ్ గుర్తించాలని చర్యలు తీసుకుంటున్నాం. అలాగే యాక్టివ్ ఇన్యాక్టివ్ ఉన్నటువంటి అన్ని కూడా పరిశీలన చేస్తున్నాం. వాటిని కూడా ఎలా సంపూర్ణంగా అనుమతులు ఇచ్చి డిజిటల్ అనుమతులు ఇచ్చి మళ్ళీ ముందుకు తీసుకెళ్ళడానికి కోసం కార్యక్రమాలు చేస్తున్నాం. మరి ఆ రోజు వాళ్ళు తీసుకొచ్చి జీవో నెంబర్ 63 తీసుకొచ్చారు. ఓఎన్ఈపీఎస్ సిస్టమ్ అనేది 14 పంతొమ్మిది వరకు మేము అమలు చేస్తున్నాం. కానీ 2021లో జీవో 63 తీసుకొచ్చి మొత్తం ఆ సిస్టమ్ తీసి మాన్యువల్ సిస్టమ్ పెట్టారు. పర్మిట్స్ కానీ లీజులు కానీ మొత్తం ఇదంతా కూడా వాళ్ళకి వాళ్ళ చేతుల్లో హస్తగతం చేసుకోవడం కోసం మాన్యువల్ సిస్టమ్ తీసుకురావడం జరిగింది. అందుకని దాని మీద పెద్ద నష్టపోయి అట్లాగే గతంలో ఏదైతే ఎస్ఈసీ కూడా వాళ్ళు సరిగ్గా పర్యవేక్షణ టోటల్ మాన్యువల్ చేశారు. ఇప్పుడంతా కూడా ఎస్ఈసీలో కూడా మేము ఆన్లైన్ సిస్టమ్ తీసుకొచ్చాం. టోటల్ పర్మిట్స్ కానీ ఏదైనా కానీ టోటల్ ఆన్లైన్ సిస్టమ్ లో ఓఎన్ఈపీఎస్ లో తీసుకోవడం వల్ల ఎక్కడ కూడా లీకేజెస్ లేకుండా ప్రభుత్వ ఆదాయం ఎక్కడ ఇబ్బంది రాకుండా ఏర్పాటు చేసుకోవడం కూడా జరుగుతాము. అట్లాగే ముఖ్యంగా ఈ ఖనిజాన్వేషణ కానీ ఖనిజ వనరుల అభివృద్ధికి సంబంధించి కానీ ఒక ఇంకా మనకి చాలా మినరల్స్ ఉన్నాయి. మన ఆంధ్ర రాష్ట్రంలో చాలా మినరల్స్ ఉన్నాయి. అవన్నీ కూడా ఎక్స్పోర్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కొత్త ఐడెంటిఫై చేయాల్సినటువంటి అవసరం ఉంది. దాని మీద దృష్టి పెట్టాం. దాంట్లో మన బీచ్ శాండ్స్ కూడా చాలా డిమాండ్ ఉంది. ఇండియాలోనే 25% మన ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నాయి. తమిళనాడు తర్వాత మన స్టేట్లోనే ఎక్కువగా ఈ బీచ్ శాండ్స్ లో మనకి ఈ మినరల్స్ ఉన్నాయి.
దాని మీద ఈరోజు ప్రత్యేక దృష్టి పెడుతున్నాం. ప్రోగ్రామ్ పాలసీ కూడా తీసుకురాబోతున్నాం. దానికి సంబంధించి పూర్తిగా స్టడీ చేస్తున్నాం. ఎప్పటికీ ఏదైతే మీటింగ్స్ కూడా ఏర్పాటు చేసుకున్నాం. దానికి సంబంధించినటువంటి ప్రయోజనాలను కూడా మనం చూపించుకోవడం జరిగింది. ముఖ్యంగా మనకున్నటువంటి బీసాన్స్ లో టైటానియం కానీ, జిర్కాన్ కానీ, ఇల్యూమినేట్ కానీ, గ్రానైట్ కానీ, ఊటైల్ కానీ, గార్నెట్ కానీ, ఇవి ఇంటర్నేషనల్ మార్కెట్ లో చాలా డిమాండ్ ఉంది. దాదాపు మన అంచనా ప్రకారం దాదాపు 50,000 కోట్ల పైన ఇన్వెస్ట్మెంట్ మన ఆంధ్ర రాష్ట్రానికి కేవలం దీనిలో వచ్చేదానికి కోసం అవకాశం ఉంది. ఈ టైటానియం స్పాంజ్, టైటానియం మెటల్, వేరే ప్రాసెసింగ్, అధునాతన ఇలాంటి ఇండస్ట్రీస్ రావడానికి అవకాశం వస్తుంది. దాన్ని కూడా మన ప్రాంతంలో పెట్టడానికి మనం ఈ పాలసీలో నిర్ణయాలు తీసుకునే ముందుకెళ్తున్నాం. అట్లాగే గోల్డ్ కూడా ఇవాళ మనకి ఒక 6 బ్లాక్స్ కూడా జాగ్రత్తల ఏరియాలో మనం ప్రైవేట్ సంబంధించి జీరో ధరల ఎక్స్ప్లోరేషన్ కి వాళ్ళతో కూడా ఒక ఒప్పందం చేసుకోవడం జరుగుతుంది 1000 hectares లో. అలాగే మైసూరు జమ్మగిరిలో ఆల్రెడీ గోల్డ్ని అక్కడ ప్రొడక్షన్ లోకి వస్తా ఉంటే 24 ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా జమ్మగిరిలో అది ప్రారంభోత్సవం చేసుకోబోతాము. అది తిరిగి మనం అట్లాగే చివరికుంట చిత్తూరు జిల్లాకు సంబంధించి ఒక 17 బ్లాక్స్ ఐడెంటిఫై చేసింది. అయితే అందులో గోల్డ్ ఉంది, ఐరన్ ఉంది, మ్యాంగనీస్ ఉన్నాయి, లైమ్ స్టోన్ ఉంది. దీని ద్వారా యూనిఫైడ్ మినరల్ పోర్టల్, మైనింగ్ పోర్టల్ అని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి ఒక పోర్టల్ ఉంది. ఆ పోర్టల్ పెట్టి ట్రాన్స్ఫర్ జరుగుతుంది. ఇలా ప్రభుత్వం చిత్తశుద్ధితో ఈ కార్యక్రమాలు చేయడం వల్ల రాష్ట్ర ఆదాయం కూడా, ఎందుకంటే 2025-26 సంవత్సరానికి సంబంధించి మనకి 32% గ్రోత్ వస్తుంది. మరి ఈ సంవత్సరం కూడా 26-27 సంబంధించి మనం 30% గ్రోత్ కి మనం పెట్టుకున్న టార్గెట్ పెడతాం. 3,300 కోట్లు. లాస్ట్ ఇయర్ మనకి 3,300 కోట్లు వచ్చింది. 3,300 కోట్లకి టార్గెట్ పెట్టుకున్నాం. రీచ్ అవుతున్నాం. 95% ఇప్పుడు దాంట్లో 608 కోట్లు రావాలి. ఈ మంత్కి సంబంధించి 590 కోట్లు ఆల్రెడీ 95% మనం రీచ్ అయ్యాం. అప్పుడు ఈ 30% గ్రోత్ మనం ఇచ్చినటువంటి టార్గెట్ కాకుండా అదనంగా ఇంకా వెళ్ళడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే లాస్ట్ 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ప్రధానంగా అతిపెద్ద దోపిడీ ఈ మైనింగ్ దాంట్లో జరిగింది. ఇవన్నీ కాపాడుతూనే మళ్ళీ తిరిగి రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్రానికి ఆదాయం వచ్చే విధంగా ఇవన్నీ కొత్త కూడా ఐడెంటిఫై చేస్తాం. వాల్యుయేషన్ కూడా వెళ్ళడానికి మనం ప్లాన్ చేస్తున్నాం. ఇది ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తున్నానికి ఇది మీకు అన్నిటి కూడా చెప్పినటువంటి విషయాలు. ఇంకా దీని మీద డీటెయిల్గా మేము త్వరలోనే ఇంకా కొద్దిగా ఇంకా కొత్త ప్రాంతాలు కూడా ఐడెంటిఫై చేసుకుని ముందుకెళ్ళాలని ఆలోచనతో ముందుకున్నాం. మనకి చక్కటి అవకాశం ఉంది, చక్కటి తీర ప్రాంతం ఉంది, చక్కటి గ్రానైట్ కూడా, గ్రానైట్కి సంబంధించి కూడా మంచి మార్కెట్ ఉంది. ఇవన్నీ కూడా ప్లాన్ చేసుకుని ముందుకెళ్తున్నాం. ఈ చిత్తశుద్ధితో పనిచేసే ప్రభుత్వం 2 సంవత్సరాలు పూర్తి చేసినటువంటి సందర్భంలో మరి ఈ డిపార్ట్మెంట్ అస్తవ్యస్తంగా మారిపోయినటువంటి విధానం నుంచి ఒక ట్రాక్ లో తీసుకొచ్చి చాలా గ్రోత్ లో ముందుకు తీసుకెళ్ళడానికి తెలియజేస్తాం. సరే, 852 కోట్లు బకాయిలు ఉన్నాయని చెప్పి మీరే చెప్పారు. 852 కోట్లు బకాయిలు. అది పుస్తకానికి మిగతా రిమైనింగ్ కేవీపీఎల్, జీసీకేసీ ప్రతిపాదించినటువంటి ఎవరి నుంచి 852 కోట్లు రావాలని చెప్పారు. వాళ్ళ దగ్గర నుంచి ఎలా వస్తుంది రికార్డ్? అది చెప్తున్నాం. లాస్ట్ గవర్నమెంట్ వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ ఇచ్చేసారు. ఆనాడు ఉన్నటువంటి ఏపీఎండీసీ ఉంది, ఆయన క్లియరెన్స్ సర్టిఫికేట్ ఇచ్చేస్తారు. బీజీకి సంబంధించి కూడా బీజీలో ఉండాలి. అందుకని ఇప్పుడు దాని మీద ఏసీబీ ఎంక్వైరీ కానీ ఆల్రెడీ ఈడీ కూడా చేస్తా ఉంటుంది. మనకి ఇంట్లో ఇదంతా జరుగుతూ ఉంది కాబట్టి డెఫినెట్గా అది ఎలా వసూలు చేయాలన్నది
గోల్డ్ రిలేటెడ్ మైండ్స్ ఐడెంటిఫై చేస్తారు, అది ఎంత పర్సెంటేజ్ ఉంది, ఇప్పుడు అది అవకాశం ఉంది. ఇంకా దాన్ని ఇంట్లో ఉన్నారు, రైల్స్లో ఉన్నారు. ఇప్పటికీ మొత్తం నేను విజిట్ చేయడం జరిగింది. చాలా అద్భుతంగా పెట్టారు, ఏర్పాటు చేసి లేటెస్ట్ టెక్నాలజీతో పెట్టారు. ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళు అనుకున్నది 2% వస్తుంది. 1-2% పెరిగితే వాళ్ళైనా టార్గెట్ వాళ్ళు రీచ్ అవుతారనేది వాళ్ళు ఆలోచన. అంటే పర్ డే కేజీ వస్తుందనేది ప్రజెంట్ వాళ్ళు చేస్తున్నారు. ఇంకా సంవత్సరాలు కాపాడడానికి తెలియజేస్తాను. అయితే ఇక్కడ ఇండియా చంద్రబాబు నాయుడు ఉన్నట్టు దగ్గర వర్షాకాలం వచ్చినప్పుడు వజ్రాలు కూడా కొనసాగుతుంది. కనీసం ఉంది ఆ ప్రాంతంలో అక్రమ మైనింగ్ జరుగుతుంది. చెరువు పేరుతో కలిసి పేరు ప్రజలకు పేరు వస్తున్నారు, కానీ మైనింగ్ వర్గాల పేరు కలిసి వస్తారు. ఖచ్చితంగా వెళ్తాము. ఎక్కడ ఉన్నారు? ఇండియా డిస్ట్రిక్ట్ చంద్రబాబు నాయుడు 3 గంటల ప్రాంతం. సింధు మండలంలో వైట్ స్టార్ మండలంలో అడవి భూముల్లో ఇల్లీగల్ మైనింగ్ వెళ్తాను. ఈరోజు మా దాంట్లో కూడా మా టాటలు దాని మీద చిత్తూరు మండలం. అవును సార్, అవును. ఏదైతే మీకు ప్రతిరోజు మేము పేపర్స్ వచ్చి అన్ని కూడా తీసుకున్నాం, గవర్నమెంట్ కూడా ఇన్ఫర్మేషన్ ఎప్పుడు తీసుకున్నాం. మాకు కోఆర్డినేషన్ ఉంది. దాని ప్రకారం ఇమీడియట్ గా అక్కడ ఉన్నటువంటి అధికారులు చెప్పడం, అక్కడి నుంచి డీటెయిల్స్ తీసుకుంటాం. నిజంగా దాంట్లో వాస్తవాలను బట్టి ఇమీడియట్ యాక్షన్ తీసుకుంటాం. ఇది డైరెక్ట్ సీఎం గారు డైరెక్ట్. Sir, any estimate of the gold reserves available in Andhra Pradesh? Any estimate? Have you done any survey, any LIDAR survey or something like that? కొత్త ప్రోగ్రామ్స్ ఐడెంటిఫై చేశాము. దాంట్లో ప్రధానంగా జొన్నగిరి ఆల్రెడీ జరుగుతూ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు అన్నిటి సుమారుగా 2-3% వస్తుందని వాళ్ళు చెప్తా ఉన్నారు. అంచనా దాంట్లో పెరిగినంత అవకాశం వస్తుంది. 2-3 గ్రామ్స్ వస్తుంది చెప్పేది. అదే ఇప్పుడు కొత్త వ్యవస్థను మనం ఐడెంటిఫై చేసాము. ఆక్షన్ కూడా పిలిచాము, టెండర్లు కూడా పిలిచాము, ఆక్షన్ పిలిచాము. వాళ్ళు ఆ ప్రాంతాలకి వస్తే చేస్తాం. కొత్త రోజు చిత్తూరు కూడా ఐడెంటిఫై చేస్తాం, అక్కడ కూడా తీసుకుంటాం. ఇండియాలోనే ఇది ఫస్ట్ టైం ఒక ప్రైవేట్ కి సంబంధించినటువంటి దాన్ని ఇండియాలో ఫస్ట్ టైం ఆంధ్ర రాష్ట్రం జరుగుతాం. Okay, so the miners will be private players who will be doing the mining now. Private players. Okay, so you will be regulating, the mining department will be overseeing their mining activities? Totally. And the government. Okay, another curious question, what caught the fancy of this government to go for gold mining? Because already established players like KGF, they've stopped all mining operations long back, right? But what fancy? అక్కడ ఎవరికి తగిన ఆచారు. ఇప్పుడు మన దగ్గర ఎవరికి ఉంది కాబట్టి మనం ముందు వస్తాం. I heard the CM telling that it has the highest reserve which can meet the very high demand. I think in one of his meetings. చేసాము దాని Andhra Pradesh always had gold reserves. Now, Coastal India, there is only one mine which is called Hatti mine. That's a production person was from Karnataka. Yes. Then Karnataka, Maharashtra, Jomnagiri is the second mine where the production has now commercially started. Jomnagiri lo 1500 acres lo మనం మైనింగ్ లీజ్ చేయడం జరిగింది స్టడీ చేస్తాను. కొద్దిగా టైం పడుతుంది అక్కడ ఎక్స్ప్లోరేషన్ ఆపరేషన్. జనరల్ గా గోల్డ్ మైన్స్ మనం ఇచ్చినప్పుడు ఎక్స్ప్లోరేషన్ లైసెన్స్ ఆర్ పర్పోజిట్ లైసెన్స్ కింద ఇస్తాము. Because it takes 3 or 4 years to actually analyze how much quantity of gold is available. Jomnagiriలో మీరు ఇప్పుడు దాకా 1500 acres లో ఓన్లీ 400 acres or 500 acres లోనే ఎక్స్ప్లోరేషన్ చేయడం జరిగింది. అక్కడ వాళ్ళ అంచనా ప్రకారం 13 tons of gold ప్రస్తుతం ఉన్నది. 13,000 kgs of gold ఉన్నది ఈ 500 acres లో. రిమైనింగ్ 1000 acres లో ఇంకా ఎక్స్ప్లోరేషన్ చేయాల్సి ఉంది. దాని సైమల్టేనియస్లీ వాళ్ళు స్టార్ట్ చేస్తారు ఇప్పుడు. Our estimate is that which they have told, Mr. Garu have to check that, almost 50 million tons worth of gold, 50 tons, 50 tons, 50,000 kgs worth of gold, మనకు జొన్నగిరిలోనే అవైలబుల్ ఉంది. అపార్ట్ ఫ్రమ్ దాట్ మనము ఇప్పుడు బికాస్ గోల్డ్ మైనింగ్ ఇంతకుముందు కూడా రామగిరి ఏరియాలు, ఈ విశాఖపట్నం ఏరియాలు,
చేయడం జరిగింది. We have identified 4 more areas, possible areas, potential areas. Ramgir నుండి జవాకులా ఒకటి ఉన్నది, చిగురుకుంట విశ్వనాథం ఉంది, మరో areas ఏమన్నా ఇస్తాం ఇప్పుడు. Where we are now calling for composite license కోసం ఆప్షన్ చేస్తాము. ఆప్షన్ చేసిన తర్వాత we will hand over to ప్రస్తుతం గోల్డ్ తో పాటు మేజర్ మినరల్స్ కి పద్ధతి మైనింగ్ చేయడం పద్ధతి is through auction. So auction పెంచిన తర్వాత ఏరియా ఐడెంటిఫై చేసాము. ఆప్షన్ పెంచిన తర్వాత we hand over to private people. Just do exploration and detailing of that area. దీని తర్వాత 2-3 years తర్వాత అక్కడ కూడా మైనింగ్ స్టార్ట్ అవుతుంది. So we are confident మన స్టేట్ లో ఇండియాలో after few years we become the highest supplier of gold in foreign country. So, but why are you entrusting this very big responsibility to private hands? Why can't the government do it by itself? Nowhere in the world, except initially KGF and all those areas, this is done by any government agency. The reason is that it requires expertise in technology, where existing companies who are doing these things are more efficient in doing a proper mine. Second thing, ఇప్పుడు recovery has reduced a lot. ఇంతకుముందు recovery అంటే 3 months per ఉండేది. Now it has reduced to almost, for example, ప్రస్తుతం ఈ రోజు జొన్నగిరిలో recovery is 1 gram per ton. Unless and until 0.8 is the threshold. 0.8 కింద వస్తే then it is not economical. So initial capital wise, expertise wise, and because of non-gestation period, it is always efficient that a private person who is very experienced to do it. What we do from government side, APMDC is the agency. Well, if you are talking about state government, APMDC is the agency which does mining. It's a government company. We are entering government, APMDC is entering into larger bulk minerals, where technology is not a constraint, initial capital is not a constraint. For example, we are doing coal mining in Chuyari. We are doing various mining. Then input coal mining is located. Now APMDC has taken a place for Salkonda, where almost 1,400 million tons of low-grade iron ore is available. So wherever the government feels more confident in terms of capital as well as efficiency, we are doing from one side. Wherever we think private sector can do better, other private sector government as well. Who are those private players, sir? Can you name the people who, those private players who will be involved in the gold mining? No, now as I said, Geo Monsoon has already got gold mine for Jogagiri 10 years back. Now we are calling tender for Ramgiri, the Juvakala and 4 places we are calling tender now. Once auction ever created, we are future. Now this is regarding rare earths. The minister sir was telling that rare earths are available on the sand in the beach, on the beach. Yes, sir. Okay. So how do you do it? You take sand, you collect sand from the beach and then process. Beach sand is that in our beaches, especially from Chicago and Krishna district, in our beaches we have always seen that blackish material. Even Vizag beach particular black. That is not polluted material. That is basically minerals, heavy minerals. Heavy minerals are 7 different types. Ilmenite, sillimanite, zircon, epoxy, monazite and one more. So what we have to do, మన పర్సెంటేజ్ అంటే ఇప్పుడు 100 units of sand ఉంటే దాంట్లో 10 units ఈ హెవీ మినరల్స్ ఉంటుంది. సో మనం ఏం చేస్తాము, దట్ వి టేక్ దిస్ రా శాండ్, వి సెపరేట్ ఒక మెకానికల్ సెపరేటర్ లో విచ్ మే యూజ్ గ్రావిటీ, విచ్ మే యూజ్ మెకానికల్ ప్రాసెస్, విచ్ మే యూజ్ ఎలక్ట్రో కండక్టివిటీ చేసేసి వి సెపరేట్ ఈ మినరల్స్ ని ముందు సెపరేట్ చేస్తాం. సెపరేట్ చేసిన తర్వాత 90 units of sand మళ్ళీ బ్యాక్ ఫిల్ చేసేస్తాం ఇమీడియట్ గా. And these 10 units of separated mineral మళ్ళీ దాంట్లో ilmenite, sillimanite ని వేరే పద్ధతిలో సెపరేట్ చేసుకోవాల్సి ఉంటుంది. Ilmenite is the most important mineral. Ilmenite తో మనం we produce titanium dioxide
from titanium dioxide produce pigment, pigment నుంచి paint paper plastic తయారవుతుంది. ఇది మొత్తం చైన్ ఉంది, వాల్యూ చైన్. మోనోజైట్ వస్తుంది దాంట్లో. మోనోజైట్ ని మనం ప్రాసెస్ చేసి we get rare oxides. ఆ రేర్ ఆక్సైడ్స్ తో మనం మెటల్ తర్వాత మ్యాగ్నెట్ తయారు చేస్తాం, which is used in all the new vehicles, EV దాంట్లో అన్నిట్లో యూజ్ వాడతారు. So this we have already got permission for almost 11 blocks in Andhra Pradesh. From Government of India నుంచి permission వచ్చింది, last 6 months లో జరిగిందంట. Now we are preparing policy. మనము సీఎం గారితో ఫైనల్ డిస్కషన్ చేసిన తర్వాత క్యాబినెట్ లో పెట్టడం జరుగుతుంది. ఈ 11 blocks ని how do we do the mining, ఈసారి మైనింగ్ తో పాటు ప్రాసెసింగ్ యాజ్ వెల్ as వాల్యూ అడిషన్. వాల్యూ అడిషన్ చేస్తే మనకు ఇన్వెస్ట్మెంట్ వస్తుంది, ఉద్యోగాలు వస్తాయి, ఇన్కమ్ వస్తుంది. కాబట్టి ఈ మొత్తం పాలసీ అండ్ ప్రిపరేషన్ లాస్ట్ మనం చేతికి వచ్చేసినాయి. పాలసీ తర్వాత సార్ గవర్నమెంట్ ఎంత రెవెన్యూ వస్తుంది సార్? ఈ గవర్నమెంట్ గవర్నమెంట్ అలాగే ఎంత ఉంటుంది? మీరు చెప్పిన 13 టన్స్ అనేది 1 year 3 months. 1 3 months అంటే 13,000 kg. కంటిన్యూ సార్. సార్ ఎగ్జాక్ట్ ఫిగర్ చెప్తాం. జనరల్ గా రెవెన్యూ అంటే మనకు రాయల్టీ వస్తుంది. రాయల్టీ ఈజ్ ఈక్వల్ టు 4% ఆఫ్ ద లండన్ ఫెడరల్ ఎక్స్చేంజ్ రేట్ ఆఫ్ సార్ సేల్ కేజీ బియ్యం అట్లాగే జిఎస్టీ కూడా తగ్గింది సార్. ఇప్పుడు దీనివల్ల మన స్టేట్ లో ప్రొడక్ట్ ఎక్స్పోర్ట్ ఎంత చేసినా రెవెన్యూ ఎంత తగ్గింది అంటే ఐ టెల్ యు అబౌట్ మైనింగ్ లో మనకు లాస్ట్ ఇయర్ 30% గ్రోత్ వచ్చింది. 30% గ్రోత్ అంటే 4,200 almost 4,118 crores రెవెన్యూ మైనింగ్ ద్వారా మనకు వచ్చింది, which is 30% more than 30% more than previous year. ఈ సంవత్సరం కూడా ఈ 2-3 నెలల్లో 31% గ్రోత్ ఇప్పుడు మనకు వస్తుంది. సో వీఆర్ డూయింగ్ వెరీ గుడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రొడక్షన్ అండ్ గ్రోత్. సార్ ఈ బాపట్ల జిల్లాలో ఏఎంఆర్ సర్వర్స్ బాగా పెరిగిపోతున్నారు, వాళ్ళ హెరాస్మెంట్ పెరిగింది అనేది బాగా కంప్లైంట్స్ వస్తున్నాయి సార్. మల్టిపుల్ చెక్ పోస్ట్ పెట్టి ఒకసారి చెక్ చేసిన కూడా మళ్ళీ చెక్ చేస్తూ వస్తా బాగా ఇబ్బంది పడుతున్నారు, ట్రాఫిక్ జామ్ అవుతుందని చెబుతున్నారు. ఈ గతంలో లీకేజెస్ ఉన్నాయి, ఆ లీకేజ్ కరెక్ట్ చేయడం కోసం ఈ ఎస్సీసీని పెట్టాను. అక్కడ కంప్లీట్ వచ్చి అందుకైనా చెక్ పోస్ట్ పెట్టారండి సార్. అంతకుముందు లేదు, ఇల్లీగల్ గా జరిగే వాటిని కంట్రోల్ చేయాలి కాబట్టి కంట్రోల్ చేయడం కోసం అదే వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్స్ మీద కూడా బాగా హెరాస్ చేస్తున్నారు. అందులో ఈ డస్ట్ ఒకటి, చిప్స్ ఒకటి, రాళ్ళు వాటి మీద కూడా పెనాల్టీ చేస్తున్నారు. అంతకుముందు వాడు చేసే రైట్ ఎక్కడ ఉంది, వాటి వసూలు చేస్తున్నారు సార్. వాళ్ళు ఇల్లీగల్ వాడికి సంబంధించి కలెక్ట్ చేసి గవర్నమెంట్ కట్టాల్సింది. అదన్నింటి కూడా ఇప్పుడు పబ్లిక్ సెషన్ వల్ల చేస్తున్నారు. వాళ్ళు మనకి గవర్నమెంట్ పే చేయాల్సిందే. వాళ్ళు ఏదైతే ఇల్లీగల్ చేస్తామో వాళ్ళు కంట్రోల్ చేయడం వస్తుంది. చేసాము, అది వర్షాలు అది చూస్తున్నాం, ఏదో పెడతాము. సార్ సక్సెస్ఫుల్లీ ఎవరు మొత్తం బాడీలో చేయాలి, ఒక గవర్నమెంట్లో కాదు, ఆంధ్రలో సార్ ఇక్కడ విజయవాడ సరౌండింగ్ విక్రయించినట్టు పెద్ద పెద్ద లారీల మీద చాలా పెద్ద పెద్ద మైన్స్ వితౌట్ సెక్యూరిటీ లేకుండా అట్లా రోడ్ల మీద వెళ్ళిపోతాయి సార్. డే టైమ్ లో మీకేం కంప్లైంట్ కాలేదు సార్? అవి ప్రమాద స్థాయిలో వెళ్తుంది వెహికల్స్ కొండరాడు సార్, పెద్ద పెద్ద కొండరాడు లారీలు తీసుకెళ్తారు. ఖచ్చితంగా ప్రికాషన్స్ తీసుకోవాలి. దాని ప్రకారం ఎక్కడ చేస్తా ఉంటే ప్రికాషన్స్ యాక్షన్స్ తీసుకోవాలి. Sir, successfully undertaking world mining operations, how much do you think AP can contribute to reduce import burden and save forex? ఎక్స్ప్లోర్ చేయాలి, అది చేద్దాం. Actually, total domestic requirement is very huge. India, and almost I think I remember the figure, I may be wrong, 800 tons వరకు ఇంపోర్ట్ చేస్తారు. Yes, sir, 800 tons. కానీ మన ప్రొడక్షన్ చాలా తక్కువ యాజ్ కంపేర్ టు దిస్ థింగ్. ఫర్ ఎగ్జాంపుల్ హట్టి మేబీ 1 or 2 యాన్యువల్లీ 1 or 2 tons వాళ్ళు చేస్తారు. జనవరి నుంచి 1 ton మనం చేస్తాం. ఓన్లీ 2 to 3 tons డొమెస్టిక్ ప్రొడక్షన్, ఓన్లీ 2 to 3 tons. కానీ దిస్ ఇస్ స్టెప్. ఇంతకుముందు బికాజ్ గోల్డ్ రేట్ పెరగడం వల్ల ఇప్పుడు మైనింగ్ ఫీజిబిలిటీ వచ్చింది. సో
కాబట్టి ఎన్ని 4-5 మైన్స్ మనకు ఒకటి ఆల్రెడీ స్టార్ట్ చేసాము, 4-5 మైన్స్ ఫ్యూచర్ లో స్టార్ట్ అవుతాయి. ఫీజిబిలిటీ has increased. So we have taken a step among that, we improve that. Okay, so that means mining operations are contingent on the price of gold. The higher the better. This is for any operation. This is commercial. This is for any operation. Okay, thank you. Thank you, Mr. Government Meera sir. Welcome to RVTV Breaking News. Stay informed with rajadhanivartalu.com.